ఫీవర్ ఉంది. ఈరోజు మళ్ళీ వస్తుంది. అది అర్థం కాలేదు. ఆ! ఏ ఏ ప్రాజెక్ట్ చెప్తానులే. ప్రాజెక్ట్ ఏం వర్క్ ఉందా? పర్లేదులే, మనకి బూస్ట్ ఆఫ్ అయ్యి అయిపోయినట్టు ఉంటుంది కదా మనకి. ఇది చేసిన మనకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసి చూపిస్తేనే నీకు ఒక ఐడియా వస్తుంది. అందుకోసం అంటే మనకు ప్రాజెక్ట్ వినడం వేరు, అంటే చేసేటప్పుడు చూడడం వేరు అనమాట. చూద్దాం, ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు చెప్తాను, మళ్ళీ మిగతాది కలిపి ప్రాక్టీస్ చేస్తాం. పైథాన్ ప్రాక్టీస్ చేస్తున్నావా? నెగ్లెక్ట్ చేయొద్దు. అది ఒక క్లాస్ నెగ్లెక్ట్ చేసినా మళ్ళీ తర్వాత అది చాలా కష్టం అయిపోద్ది. సో ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు దానికంటూ ఒక ప్రాజెక్ట్ నేమ్ తీసుకుంటాం. దానిలో ఏదైనా సరే ఇమేజెస్ ఉన్నాయంటే ఇమేజెస్ తీసుకుంటాం. ఏదైనా సిఎస్ఎస్ ఉందంటే సిఎస్ఎస్ ఫోల్డర్. అండ్ అదేవిధంగా హోమ్ పేజ్ చేయాలనుకుంటే అవుట్ సైడ్లో index.html, రైట్. సేమ్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ తీసుకుంటున్నా. HTML:5 హోమ్లో. ఇది హోమ్ పేజ్ కాబట్టి ఇక్కడ మనం హోమ్ కూడా రాసుకోవచ్చు. హోమ్ పేజ్, హోమ్ ఇలా. ఏదైనా సరే మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే మన దగ్గర ఉండే సిఎస్ఎస్ ఫైల్ ఇవన్నీ మనం లింక్అప్ చేయాలి. main.css అని తీసుకుంటున్నా. ఈ main.css మనం లింక్అప్ చేద్దాం. సేమ్ లింక్ టైప్ ./css/main.css. మన బూస్ట్రాప్ అయ్యి ఎన్విరాన్మెంట్ అవ్వాలి కాబట్టి బూస్ట్రాప్ అండ్ బూస్ట్రాప్ 5 గెట్ స్టాండర్డ్లోకి వెళ్ళేసి ఇక్కడున్న లింక్స్. ఒకటి సిఎస్ఎస్ లింక్. ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ చేసేటప్పుడు సిఎస్ఎస్ లింక్స్ వచ్చేసి మనకు హెచ్టిఎంఎల్ అనే హెడ్ పార్ట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా జావా స్క్రిప్ట్ లింక్ వచ్చేసి బాడీ కింద పెట్టేసుకోవాలి. మనం మెయిన్ బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా మనకి హోమ్ లోన్ తీసాం కదా, సిఎస్ఎస్ లింక్ కూడా మనకి ఇవ్వాలి. సేమ్ ఇంతకుముందు మనం చేసిందే మనం కాపీ పేస్ట్ చేసుకుందాం, ఓన్లీ కంటెంట్ వరకు మాత్రమే. సిఎస్ఎస్ లింక్ తీసుకుంటున్నా. ఓకే ఓకే ఫాంట్ అసెంబ్లీ. సో ఫాంట్ అసెంబ్లీ కూడా కాపీ పేస్ట్ చేసాం. నౌ బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ అనమాట. నౌ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనకి ఏంటంటే హెడర్ స్టార్ట్, హెడర్ ఎండ్ ఇలాంటివన్నీ మనకు ఉంటాయి. సేమ్ ఈ పార్ట్ నేను కాపీ చేసుకుంటున్నా, నేను కాపీ పేస్ట్ చేస్తాను అంతే మిగతాది. సో హెడర్ స్టార్ట్, హెడర్ ఎండ్. ఇక్కడ మనకు ఈ పార్ట్ మొత్తం నేను కాపీ పేస్ట్ చేద్దాం. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఐకాన్స్ ఉంటాయి. ఆ ఐకాన్స్ని ఇక్కడ ఎలా కాపీ పేస్ట్ చేయాలని చూద్దాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇది నావ్ బార్, ఈ పైన ఉండేది మెనూ బార్ అనమాట. సో మెనూ బార్ మనకి ఇవ్వాలి అంటే మనకు ఆల్రెడీ నావ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. నావ్స్లో ఉండే సో ఫస్ట్ కాన్సెప్ట్ సరిపోతుంది. ఇది మొత్తం అంతా కాపీ చేస్తున్నా, కానీ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది ఇవన్నీ నీట్గా అలైన్ పెట్టాను. ఇక్కడ మనకు డిజేబుల్డ్. ఇప్పుడు మనకి
ఇక్కడ ఉన్న nav ఐటమ్, nav లింక్, nav ఐటమ్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అనమాట. ఇవన్నీ మనం ఇంకా చేంజ్ చేసే అవసరం లేదు. నౌ ఇప్పుడు ఇక్కడ ఉండే ఐకాన్స్ కావాలి. ఈ ఐకాన్స్ కావాలనుకుంటే ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం. వీటిని కాపీ పేస్ట్ చేస్తాను. ఫేస్బుక్ ఐకాన్ ఫస్ట్ లింక్లో కాపీ పేస్ట్. ట్విట్టర్ ఐకాన్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఐకాన్, నెక్స్ట్ ఐకాన్, నెక్స్ట్ అదే విధంగా మొబైల్ నెంబర్. నో ఫస్ట్ అవుట్పుట్కి వెళ్దాం. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. సో వీటికి ఈ లాస్ట్ వాల్యూ రైట్ సైడ్కి వెళ్ళాలి. మనకి లాస్ట్ వాల్యూ రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ కావాలి మనకి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బీజీ క్లాస్ నేమ్ బీజీ డేంజర్ అనేసి ఇస్తున్నా. ఇక్కడున్న యాంకర్ ట్యాగ్స్ అన్ని టెక్స్ట్ వైట్ అనేసి ఇస్తున్నా. డేంజర్ కలర్ ఇస్తున్నా, అది ఎందుకు అనేసి మళ్ళీ తర్వాత చూపిస్తాం మీకు ఎందుకు అనేసి. అన్నిటికీ టెక్స్ట్ వైట్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న మెను రైట్ సైడ్కి పోవాలి. ఈ మెను రైట్ సైడ్కి పోవాలి అంటే ఇక్కడ రాయాల్సింది ఎంఎస్ ఆటో, మార్జిన్ స్టార్ట్ ఆటో. అప్పుడు కంప్లీట్గా రైట్ సైడ్కి వెళ్తారు. అప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలనుకుంటున్నా, స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే మనకి దీని లోపల కంటైనర్ కూడా ఇవ్వచ్చు మనం. లేదనుకుంటే మనకి ఇక్కడ ఉండే వాల్యూకి ఎంఎక్స్ లేకపోతే పిఎక్స్ 5 ప్యాడింగ్ లెఫ్ట్ రైట్. ఇప్పుడు మనకు బీజీ డేంజర్ అని రాశాను. బట్ బీజీ డేంజర్ ఉండే చోట నాకు ఏ కలర్ కావాలి? ఈ కలర్ కావాలి. బీజీ డేంజర్ ఎక్కడైతే ఉంటుందో ఆ కలర్ కావాలి. అందుకోసం నేను ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న కలర్ నేను ఓవర్ రైట్ చేస్తాను. కలర్ టూల్ తీసుకుంటున్నా, పిక్ కలర్ పిక్ చేసుకున్నా, కాపీ చేసుకున్నా. ఎక్కడైతే నేను బీజీ డేంజర్ వాడతానో ఇక్కడ రాసిన డాట్ బీజీ డేంజర్, దానికి మనము బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉండే కలర్ నాట్ ఇంపార్టెంట్ రాయాలి. దాన్ని ఓవర్ రైట్ చేయాలంటే నాట్ ఇంపార్టెంట్ చేస్తే నాది ఇంపార్టెంట్ అనేసి ఓవర్ రైట్ అయిపోతున్నాం. క్లియరా? ఇలా మనం ఏదైనా సరే దానికి రిలేటెడ్గా ఉండే కలర్ని తీసుకుంటాం, దాన్ని ఓవర్ రైట్ చేస్తాం అంతే. ఇక్కడ మనకు టెక్స్ట్ డేంజర్ అని తీసుకుంటాం. టెక్స్ట్ డేంజర్కి మనం ఏం చేస్తాం, కలర్ వచ్చేసి ఈ కలర్ వచ్చేస్తాం మనం ఆ విధంగా. నెక్స్ట్ మనకు nav బార్ అనమాట. సో nav బార్ చేసేటప్పుడు మనకి ఏం చేస్తాం అంటే nav స్టార్ట్ nav ఎండ్ అని పెట్టుకుంటాం. ఇక్కడ nav బార్ స్టార్ట్ nav బార్ ఎండ్. nav బార్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. బూస్ట్రాప్ పై ఇక్కడ మనకి nav బార్లో మనకి కొలాప్సిబుల్ nav బార్ తీసుకోవాలి. అదేవిధంగా డ్రాప్ డౌన్ ఉండేది కూడా తీసుకోవాలి. నో ఇది కొలాప్సిబుల్ nav బార్. ఈ nav బార్ మొత్తాన్ని కాపీ చేస్తున్నా. మొత్తం నీట్గా అలైన్మెంట్ చేయాలి. ఎప్పుడైనా సరే కోడ్ కాపీ పేస్ట్ చేయడం కాదు, దాన్ని నీట్గా అలైన్మెంట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి హోమ్లోని ఇక్కడ అండ్ ఇక్కడ మనకి హోమ్
about services drop down content. సో ఇక్కడ ఉండేది నీట్గా అరేంజ్మెంట్ చేయండి. ఈ డ్రాప్ డౌన్ దగ్గర నాకు డ్రాప్ డౌన్ ఉండాలి మనకి ఇక్కడ. అంటే డ్రాప్ డౌన్ దగ్గర డ్రాప్ డౌన్ ఉండాలి. అందుకోసం నేను ఏం చేస్తుంటే నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ ఉంది. ఆ డ్రాప్ డౌన్ యొక్క వాల్యూ నేను కాపీ చేసుకొని ఆ వాల్యూని ఎక్కడైతే డ్రాప్ డౌన్ ఉందో ఆ ఎల్ఐ దగ్గర నేను పేస్ట్ చేస్తాను. నీట్గా సెట్ చేద్దాం. ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ మళ్ళీ ఇక్కడ ఏదైనా రాయొచ్చు. హోమ్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ సర్వీస్ ఏదైనా సరే రాయొచ్చు మనకి. ఎనఫ్. ఇప్పుడు ఇక్కడ ఉండే మెనూ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఎంఎస్ ఆటో ఏది యువెల్ మొత్తం మనకు రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇట్స్ ఏ మార్జిన్ స్టార్ట్ ఆటో. ఇక్కడ మనకు కంటైనర్ ఫ్లూయిడ్ కంటైనర్ కావాలి. ఇక్కడ బీజీ డార్క్ నాకు వద్దు, బీజీ లైట్ కావాలి. బీజీ లైట్ never dark kitchen, never light ఇవ్వాలి. ఓకే, క్లియరా? ఈ విధంగా దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనకి స్లైడ్ షో కావాలి. స్లైడ్ షో కరోజల్ కావాలి మనకి. కరోజల్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ మనకు హెడర్ సెక్షన్ ఇచ్చాం, నావ్ సెక్షన్ ఇచ్చాం. నెక్స్ట్ మనకు మెయిన్ అనమాట. మెయిన్ స్టార్ట్, మెయిన్ ఎండ్. దీంట్లో మెయిన్ తీసుకుంటాం. మెయిన్లో సెక్షన్, సెక్షన్ హ్యాష్ బ్యానర్, సెక్షన్ హ్యాష్ బ్యానర్. కరోజల్లో స్లైడ్ షో. స్లైడ్ షో మీద కూడా నాకు ఇమేజ్ కావాలి, అంటే కంటెంట్ కావాలి మనకు. ఇలా ఇక్కడ ఉండే తీసుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉండే కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేస్తాను. కోడ్ కాపీ చేసి మనకి సేమ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం ఈ సెక్షన్ లోపల. ఇక్కడ ఉండే ఐడి ఇవన్నీ వచ్చేసి మనకు దీనికి ఇచ్చేస్తున్నా. ఎక్స్ట్రా దీనికి లేకుండా దీనికి ఇచ్చేస్తున్నా. బట్ ఇక్కడ ఐడి అనేది బ్యానర్ అని తీసుకుంటున్నా. ఎక్కడైతే డెమో అనేసి ఉంటుందో అక్కడంతా మీరు ఏం చేయాలంటే బ్యానర్ అని పెట్టుకోవాలి. ఎక్కడైతే డెమో ఇచ్చింటామో అక్కడంతా బ్యానర్ పెడితే సరిపోతుంది. హ్యాష్ బ్యానర్, హ్యాష్ బ్యానర్, హ్యాష్ బ్యానర్. అదేవిధంగా మనకి హ్యాష్ బ్యానర్, హ్యాష్ బ్యానర్. ఇక్కడ ఇమేజెస్ ఇవ్వాలి మనకు. ఇమేజెస్ నీట్గా ఉండేది వేసుకుంటే డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్. ఇమేజెస్ కాపీ పేస్ట్ చేయలేదు మనం ఇక్కడ. ఇమేజెస్ కాపీ పేస్ట్ చేసుకుందాం. డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ 2 డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్. ఇక్కడ మనకు కావాల్సిన హెడ్డింగ్స్ మనం రాయాలి. సో ఇక్కడ ఏదైతే ఉందో కంటెంట్, సో మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఎంత కాపీ పేస్ట్ చేద్దాం.
సేమ్ అదే విధంగా సీసోర్కు. బట్ ఈ ఇమేజ్ వచ్చేసి హైట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసం హైట్ అన్ని సేమ్గా ఉండాలి అంటే హ్యాష్ బ్యానర్లో ఉండే ఇమేజ్కి విడ్త్ వచ్చేసి మనకు 100%, హైట్ వచ్చేసి ఒక 400 పిక్సెల్. ఈ బటన్కి ఏదైనా స్టైల్స్ ఇచ్చుకోవాలంటే స్టైల్స్ ఇవ్వచ్చు. ఇంకా మీ చాయిస్ అనమాట. ఇంకా దీన్ని అలైన్మెంట్ చేయాలంటే ఎలా అనేసి మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఆఫర్ సెక్షన్ అనమాట. నెక్స్ట్ ఆఫర్స్. సెక్షన్ హ్యాష్ ఆఫర్స్. ఇప్పుడుండే కంటెంట్ మొత్తం కాపీ చేస్తున్నాం. ఇక్కడ మనకు టెక్స్ట్ సెంటర్. సో టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి వెళ్తుంది. మార్జిన్ బై 5, టాప్ బాటమ్ కొద్ది స్పేసింగ్ ఇస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ తీసుకున్న రో ఉంది. ఈ రోలో మొత్తం అంతా మనకి సేమ్ ఎంత కాపీ పేస్ట్ చేస్తున్నా మనకి చేంజ్ చేద్దాం. సో కాపీ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. రో యాజ్ ఇట్ ఈస్ రోనే ఉంటుంది. ఇక్కడ మనకి ఏం చేయాలంటే కాల్ MD-4 అండ్ కాల్ SM-12 కాల్ -12 సేమ్ అదేవిధంగా మనకు ఇదే క్లాస్ నేమ్స్, ఇదే ప్రాపర్టీకి అండ్ ఇదే క్లాస్. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే కార్డ్ ఇద్దాం. కార్డ్ ఇచ్చేస్తాను నేను. కార్డ్ బాడీ ఇద్దాం. సో కార్డ్ ఈ మొత్తానికి కార్డ్ బాడీ కూడా ఇవ్వద్దు, ఓన్లీ కంటెంట్ మాత్రమే కాబట్టి నేను div.కార్డ్ బాడీ. కార్డ్ రాయకపోయినా మీరు రాయొచ్చు, అంటే కార్డ్ రాయకపోయినా మీరు జనరల్గా మీరు ఏదైనా సరే రాయొచ్చు ఇక్కడ. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే టెక్స్ట్ డేంజర్ ఇస్తున్నాం. టెక్స్ట్ డేంజర్ ఎక్కడైతే మనము టెక్స్ట్ డేంజర్ ఇస్తామో దానికి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మనకు అప్లై అవ్వాలి. ఇక్కడ కూడా మనకి టెక్స్ట్ డేంజర్ ఇస్తుందా. కార్డ్ అంటే ఏంటంటే కార్డ్ బాడీకి సపరేట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంటుంది. కార్డ్ అనేది చుట్టూ బార్డర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే కార్డ్ యొక్క సింటాక్స్ ఏంటంటే కార్డ్ లోపల కార్డ్ బాడీ ఉంటుంది. ఏదైనా కంటెంట్ మనం ఇస్తున్నామంటే ఆ కంటెంట్ కంపల్సరీ కార్డ్ బాడీలు ఇవ్వాలి. కార్డ్ బాడీలు ఇస్తే ఏమైందంటే ప్యాడింగ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకోసం కంపల్సరీ మనం కార్డ్ లోపల కార్డ్ బాడీ రాయాలి. దానికి సపరేట్ స్టైల్స్ ఉంటాయి, అందుకోసమే మనం కార్డ్ బాడీ రాస్తాం. అవుట్పుట్కి వెళ్దాం. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలి నాకు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ కావాలనుకుంటే దాని పేరెంట్కి కంటైనర్ వాడచ్చు. క్లాస్ నేమ్ కంటైనర్ కంపల్సరీ వాడాలి. రో ఉంటే పేరెంట్కి కంటైనర్. ఇది టెక్స్ట్ డేంజర్ ఇచ్చాం మనం, బట్ మనకి ఇది ఆరెంజ్ కలర్ లెక్క రాలేదు. మనం ఏం చేద్దామంటే ఎక్కడైతే టెక్స్ట్ డేంజర్ రాస్తామో టెక్స్ట్ డేంజర్ రాస్తామో దానికి టెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు ఈ రెండే కలర్ రావాలి. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మనకి ఫాంట్ సైజ్ కూడా రాయాలి. ఫాంట్ సైజ్ కూడా మనం ఇచ్చుకోవాలి. మీకు FS1, FS2, FS3 అనేసి ఉంది ఫాంట్ సైజ్ అనమాట. అది కూడా రాసుకోవచ్చు కావాలండి. ఈ FS-1 ఇస్తున్నా, చూద్దాం మనకి ఏం సైజ్ ఏమైనా ఇంక్రీజ్ అయిందేమో. ఎస్, చేద్దాం. అదేవిధంగా ఈ దానికి క్లాస్ నేమ్ మార్జిన్ బై 3 ఇస్తున్నాం. టాప్ బాటమ్ కొద్దిగా స్పేసింగ్.
సో FS1 మార్జిన్ ఇది కాపీ చేసుకుందాం, ప్రతి హెడ్డింగ్ ఇచ్చేస్తాం. దీనికి మనకు FS-1 అదేవిధంగా FS-1 దీనికి మనకు L. That's it. Now see this. సో నీట్గా సెట్ అయింది. క్లియర్. సో నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్ అనమాట. ఈ నెక్స్ట్ సెక్షన్లో ఏం చేయాలంటే అకార్డియన్స్ యూజ్ చేయాలి. మనం అకార్డియన్స్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ సెక్షన్ అప్లికేషన్ సెక్షన్. సేమ్ మొత్తం కాపీ పేస్ట్ చేస్తున్నా. సేమ్ అప్లికేషన్ న్యూ సెక్షన్ కూడా కాపీ పేస్ట్ చేస్తాను. నేను క్లాస్ నేమ్స్ మారుస్తాను అంతే. అంతే, ఒకటి నేర్చుకుంటే మిగతాదంతా ఈజీగానే ఉంటుంది మనకి. ఫస్ట్ మనకు అప్లికేషన్ సెక్షన్ టైటిల్లో మనకు టెక్స్ట్ సెంటర్ మార్జిన్ బై 5. నెక్స్ట్ క్లాస్ నేమ్ కంటైనర్. కాల్లో మనకి కాల్ -MD-6, కాల్ -SM-12, కాల్ -12. కార్డ్ హెడర్. సో కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కొలాప్స్. ఇదంతా ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ అనమాట మనకి ఇక్కడ. ఇప్పుడు మనకు దీనికంటూ ఒక ఐడి రాయాలి, దీనికంటూ ఇలా రాయాలి. సో దీనికి నేనేం చేస్తానంటే కార్డ్స్ అన్నిటికీ వీటన్నిటికీ ఒక పేరెంట్ డ్యూ తీసుకుంటున్నా. డ్యూ హ్యాష్ అకార్డియన్ ని కాపీ పేస్ట్ చేస్తాను దీంట్లో. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఐడిని వచ్చేసి మనం ఏదైతే హైడ్ అండ్ షో జరుగుతుందో దానికి మనం డేటా పేరెంట్ ఈక్వల్ టు హ్యాష్ అకార్డియన్ కార్డ్ బాడీకి ఫస్ట్ ఇది మనకు కొలాప్స్ షో. ఇవన్నీ అకార్డియన్ కాన్సెప్ట్ చూస్తే ఇవన్నీ మీకు అర్థమవుతాయి అనమాట. ఎందుకంటే ఐడి ఈక్వల్ టు 1, BG డార్క్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ సెంటర్, P3. జేబీ ఉన్నావా? క్లాస్ నేమ్ KB padding bottom 0, padding bottom 0. క్లియర్ ఇవి ఎలా రాసానేసి. నెక్స్ట్ ఇక్కడ రో కాబట్టి మనకు క్లాస్ నేమ్ BG డార్క్, టెక్స్ట్ వైట్, దీని లోపల మనం div డాట్ కంటైనర్,
call hyphen md hyphen 3 call hyphen sm hyphen 12 call hyphen 12. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఉందంటే ఇమేజ్కి ఎప్పుడైనా సరే మనకి క్లాస్ నేమ్ రాయాల్సింది ఐఎంజీ ఫ్లూయిడ్ అని రాయాలి. దీనికి ఏదైనా సరే ఇంకా నీట్గా ఉండేది అప్లై చేసుకుని సరిపోతుంది. ఇక్కడ సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే ఇవ్వాలి. ఇక్కడ మనకి బీజీ లైక్ ఇద్దాం, వేరే కలర్ ఇవ్వాలి. ఇక్కడ ఇంకనా సో ఈ విధంగా అనమాట మనకు ఫినిష్ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్. ఇప్పుడు మనకి ఏదైనా సరే రెస్పాన్స్ చూసినా ఇలాగే ఉండాలి, స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండాలన్నమాట. స్క్రీన్తో పాటు నీట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేదని దీన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. క్లియరా? ఈ ప్రాజెక్ట్ పంపిస్తా. సో బూస్ట్రాఫైలో ఇంకో ప్రాజెక్ట్ నువ్వు ఫినిష్ చేసి పెట్టుకో. సో మనకి డిజైనింగ్ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. డిజైనింగ్ పార్ట్ అనేది ఆ క్రిస్పీ ప్రాజెక్ట్ కూడా నేను ఆల్రెడీ చేసింది కూడా పంపిస్తాను నీకు. ఈ రెండు నీట్గా ప్రాక్టీస్ చేయి. ఇంకోటి ఏదైనా వీలైతే ఇంకోటి కానీ కొత్తది ప్రాక్టీస్ చేయి. సో ఇప్పుడు డిజైనింగ్ పార్ట్ మనం ఫినిష్ అయినట్టు, కానీ కంపల్సరీ డిజైనింగ్ ఈక్వల్ టు కొలాప్స్. సేమ్ ఇదే వాల్యూ మనకి కాపీ పేస్ట్. ఇది 2 మనకు ఐడి ఈక్వల్ టు 2. ID equal to 3. Now see this output. మళ్ళీ చూద్దాం అది ఎందుకు కిందికి వెళ్ళింది అనేది. మనకి ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు వెళ్ళట్లేదు అంటే మనకి ఏదో రాంగ్ ఉంది. టార్గెట్ 3 ఓకే, అంత పర్ఫెక్ట్. డేటా బిఎస్ పేరెంట్, ఇట్స్ నాట్ డేటా బిఎస్ పేరెంట్. అదేవిధంగా ఏ వాల్యూస్ ఇక్కడ ఉన్న ఇమేజ్ కూడా ఇక్కడ. ఇమేజ్కి మనము క్లాస్ నేమ్ వచ్చేసి ఐఎంజీ ఫ్లూయిడ్ అనేసి ఇవ్వాలి.
క్లియర్. ఈ మధ్యలో గ్యాప్ కావాలి కాబట్టి మనకు ఒక్కొక్క దానికి ఏం చేద్దామంటే మార్జిన్ బాటమ్ 3, మార్జిన్ బాటమ్ 3, మార్జిన్ దీని అకార్డియన్స్ అంటాం మనం. నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ సెక్షన్ టెక్స్ట్ సెంటర్ అండ్ క్లాస్ నేమ్ కంటైనర్ and call md-4 call-sm-12 call-12 సేమ్ ఇదే వాల్యూస్ మనకి నేను రాస్తున్నాం, దీనికి రాస్తున్నాం. ఇమేజ్కి హైట్ అనేసి ఇవ్వాలి. సో న్యూస్లో ఉండే ఇమేజ్ న్యూస్లో ఉండే ఇమేజ్ హైట్ వచ్చేసి ఒక 250 పిక్సెల్ అండ్ విడ్త్ వచ్చేసి 100%. క్లియర్. అంతే. ఇప్పుడు ఇది ఏంటంటే రెస్పాన్సివ్గా ఉంటుంది మనకి ఇప్పుడు చేసినాం. ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి దానికి మార్జిన్ బాటం అప్లై చేయాలి. ప్రతి కాలంకి ఈ కాలంకి అదే అప్లై చేయాలి, అండ్ ఈ కాలం కూడా మనం అప్లై చేయాలి, అండ్ ఈ కాలం కూడా మనం అప్లై చేయాలి. సో మార్జిన్ బాటమ్ 3, margin bottom. Done. This ఇప్పుడు నీట్గా అడ్జస్ట్మెంట్ అయ్యింది. ఇంకా షాడో కావాలంటే షాడో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఫోటర్ సెక్షన్ కూడా అలాగే అనమాట. ఫోటర్ సెక్షన్ కూడా మనకి 4 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయాలి. సేమ్ ఫోటర్ సెక్షన్ ఇక్కడ మనకి ఏం చేస్తుంటే డిఫ్లెక్స్ justify content between 1 meter. Hello, Suresh.